కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటా ఉన్నాం. పెన్షన్ బాగా పెంచుకున్నాం. ఇంకా కూడా ముందుకు పెంచుకునే అవసరం కూడా ఉంది. రైతాంగానికి వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం. వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తిని అక్కడనే ఏ జిల్లాకు ఆ జిల్లాలనే కొనేసి రైతాంగానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తా అని చెప్పి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ లో దేశ రాజకీయాలకు పోయే ముందు మీ చిన్న చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ సభ కాబట్టి ఇప్పుడు నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది. కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.